అయ్యయ్యో పాలకూర చెట్టు తొక్కేసిన అది వాలిపోయింది. అది టవల్ ఎప్పుడు తెల్లారేసినావా? నేను ఇంకా తెల్లారేమన్నా వేసేసిన, మర్చిపోతావు ఒక్కొక్కసారి. ముందొకసారి ఓని ఆ పక్క వేసేసినావు, అట్లే ఉన్నింది. మమ్మీ ఇద్దరు దేకు ఈ ఒక మాట నాకు తెలిసినాయి. ఇద్దరు దేకో పానీ ప్యాజ్ దాలో ఇదా తెలుసు హిందీలో. విజయ్ గెలుపు మీద నీ స్పందన ఏమిటి? ఆ టపాసులు సౌండ్ ఇప్పుడు వస్తుంది దాంట్లోకి పెట్టినాక. ఎల్లోగా అయిపోవాలి అప్పుడు దాకా. పోయినసారి ఆత్రపడి వినాయక చవితికి కోసేస్తే పోయిన తడవు కూడా కొనుక్కొచ్చినాము. ఏమో చెట్లో కాసిన పండు పెడదామని కోసేస్తే ఈ తడ వినాయక చవితికి వచ్చే కూడా ఇంకా 2-3 నెలలు ఉంది. ఆ లోపల మాగిపోతుంది అది. ఏం చేస్తావు దాన్ని కోసి? వీడియోలో చూసి తోట అంతా కనిపిస్తుంది ఎక్కితే. డ్యాన్స్ చేస్తావా? మన ఇంటి దగ్గర ఒక కొండ కూడా లేదే. మా అమ్మకి పోతేసి ఎగ్గేసి చెయ్యడా, అదైతే ఈజీగా అవుతుంది. నేను అందుకే పూత కూడా అన్నిట్లో ఉండేది ఒలిచిన. పూత ఎక్కువ ఉంది ఇప్పుడు. నువ్వు వచ్చి వెళ్ళుకుంటే నీ కలర్ ఉందని కనిపిస్తుంది కానీ రెండున్నాయా? బాగుండే మంచి కలరు మొగ్గలు చూడండి. నువ్వు ఇట్లా దగ్గరికి రా, ఇట్లా దగ్గరికి రా. నీ చీర కలర్ ఉన్నాయి చూస్తున్నా. ఉన్నాయి సేమ్ కలర్ ఉన్నాయి. సపోటా కావాలి. అడి నింపులు కూడా నీ చీర కలర్గా ఉన్నాయా? వస్తానే వంకాయ చేతులు పిండిలు వస్తాను.
ఏందా ఎవరన్నా చచ్చిపోయింటారా ఏంటికి పలకలు కొడతారంటే ఏం जाला చాలే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసుకుందాం కోన్ పెట్టుకుంటావా ఈ గోరింటాకు చూసినప్పుడు గుర్తొస్తుంది నాకు మళ్ళీ మర్చిపోతా అదే చెప్తాను నాకు గోరింటాకు చూసినప్పుడు కోన్ గుర్తొస్తుంది నువ్వు కొంచెం ఇట్లా వస్తావు కదా తింటానే ఉండు నువ్వు అడొక పిల్ల కదా ఆమె ఎక్కిరిచింది అట్లా నోరు ఆడిస్తాను దీంట్లో కూడా వచ్చిందా పూలు నేను చూడాల ఈ చట్నీ పెట్టినాక నేను చూసిందేలే ఇట్రా తిరుగు వెనక్కి తిరుగు వెనక్కి తిరిగి ఉండు అంటే బాగలేదా ఆ చీర ఈరోజు చిత్రంగా కట్టేసి ఇప్పుడు వచ్చేటప్పుడు కట్టుకున్నాను ఇది ఊడిపోయింది నేను చూసుకోనే లేదు మీరు చెప్పండి నేను ఇప్పుడు దా చూసినాను వాటి వెనక్కి పోయి నేను వీడియో తీద్దాం వస్తాం కదా నేను పైకి కట్టుకొస్తున్నా పైకి కట్టుకొని వస్తే బాగా తగులుకోకుండా మాసిపోకుండా ఉండేదని కట్టుకోవచ్చు చెప్పాలి కదా నువ్వు కరేపాకు చెట్టు కాడ వెనక్కి తిరుక్కుంటే నిన్ను వీడియో తీద్దామా అని నిన్ను చూస్తే నాకు అప్పుడు దాకా అనిపించింది అంటే ఏడంతా తిరిగినప్పుడు ఇవి చెట్లు ఉంటాయి కాబట్టి కనిపించలేదు నాకు ఇంతవరకు కనిపించలేదు నువ్వు వాడు వెనక్కి తిరిగినప్పుడు దా నాకు కనిపించింది రాముణ్ణి వేడుకో నాకు రామ ఫలం కావాలి లక్ష్మణుడిని వేలుకో నాకు లక్ష్మణ ఫలం కావాలి
అది సీతాఫలమా? అది సీతాఫలం. నాకు సీతాఫలం కావాల, రామఫలాలు వద్దు. అది సీతాఫలం, ఇది రామఫలం. సీతాఫలం ఉన్న టేస్ట్ రామ సీతాఫలం ఉండదు. అంజూరా ఎన్ని నిమిషాలైందో చూడు, తీసేద్దాం. తెలియదు నాకు ఎన్ని నిమిషాలు అయిందని. బత్తాయి అంటే ఏం పండు? బత్తాయి అంటే సీని పండు. పరింగ్ పండు కాదా? పప్పాయి అంటే పరికి పండు. బత్తాయి అంటే సీని పండు. కొన్ని సైడ్లో ఇట్లా మాట్లాడరు, బత్తాయి అంటారు. ఏం బత్తాయి? బత్తాయి అంటే సీని పండు. పప్పాయి అంటే పరింగ్ పండు, పప్పిలి పండు. ఇదేం పండు? పిప్పిలి పండు. ఇదే పప్పిలి పండు అచ్చమైన తెలుగు. మల్బరీ అంటారు దాన్ని, మల్బరీ పండు. పిప్పుల్లోని కొన్ని ఆయుర్వేద వైద్యుల్లో ఆడేది అది. దాంట్లో కూడా హైబ్రిడ్ వచ్చింది, దీనికే హైబ్రిడ్ వచ్చిందంట. అవును, అంటే ఆ పండు సైజ్ కొంచెం పెద్దగా ఉంది. పెద్దగా ఉంటాయి అన్నమాట హైబ్రిడ్ చెల్లి. పండు సైజు కూడా పెరగచ్చు. పండు సైజు కూడా పెద్దగా ఉంది, ఆకు సైజు పెద్దగా ఉంది. దాంట్లో చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇట్లా అయితే మనం పొలం పెరిగి కట్ చేసి వేరే దాంట్లో పెట్టాలా? నాటు చేస్తే ఏదైనా ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టే కట్ చేసి.